ఇంకా డిఫెన్స్ లాయర్ చెప్పే ఈ కట్టుకథలు నమ్మడం మంచిది కాదు యువర్ ఆనర్. తన రిక్వెస్ట్ ని కన్సిడర్ చేయడానికి ఎలాంటి అవసరమూ లేదు. జరిగిన పరిణామాలు నమ్మదగ్గేటట్టుగానే ఉన్నందువల్ల డిఫెన్స్ లాయర్కి మరో అవకాశం ఇస్తున్నాను. కావలసిన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించవలసిందిగా చెప్తూ జడ్జిమెంట్ వాయిదా వేయడం జరుగుతుంది. వచ్చే సెషన్కి సరైన సాక్ష్యాలు తీసుకురాకపోతే వేరే ఆలోచన చేయకుండా ముద్దాయిలకి శిక్ష ఖరారు చేయడం జరుగుతుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏంటది? కేసు వాయిదా పడినందుకు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవును మిస్ కంత్రి కనిష్క, ఇప్పటిదాకా నేను సేకరించిన సాక్ష్యాలు ఎంతవరకు నాకు ఉపయోగపడతాయో నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం మాత్రం నేను చేశాను. ఇప్పుడే నా ప్రయత్నం అసలైన సాక్ష్యాలను గుర్తించింది. నువ్వేదో చాలా తెలివైన దానివి అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నావు అభి. ఇంకా ఏదో సాధించేస్తావని చాలా నమ్మకంగా ఉన్నట్టున్నావు. కోర్టులో తగిలిన షాక్ కి నీ మతేమైనా పోయిందా ఏంటి?